అందరికీ నమస్కారం అండి. నేను సుధా. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మంచి మాట. ఒక చిన్న ఉద్యోగి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తూ, సాయంత్రం ఇంటికొచ్చినప్పుడు తన ఇంటి ముందు ఉండే కుక్క పిల్లలకు ఆఫీస్ నుండి రాగానే ప్రతిరోజు బిస్కెట్స్ పెడుతూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు పెడతాం అతనికి ఒక అలవాటులాగా మారిపోయింది. ఒకరోజు ఆలస్యంగా ఇంటికి వస్తాడు. ఇంట్లో ఆ కుక్క పిల్లలకు పెట్టేదానికి బిస్కెట్లు అయిపోతాయి. లేట్ అవ్వడం వల్ల బయట కూడా ఎక్కడా షాపులు ఉండవు. వెళ్ళి పడుకుంటాడు. కానీ అతనికి నిద్ర పట్టదు. ఆ కుక్క పిల్లలు ఎంత ఆకలితో ఉన్నాయో అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు లేచి వెళ్ళి ఇంట్లో వెతుకుతాడు. అక్కడ జీడిపప్పు, బాదం పప్పులతో ఉన్న 3 బిస్కెట్లు దొరుకుతాయి. పోనీలే సగం సగం అయినా వేయొచ్చు అని బయటకు వెళ్తాడు. కానీ అక్కడ చూస్తే ఒక కుక్క మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ ఎదురు చూసి చూసి విసుగుతో వెళ్ళిపోతాయి. సగం బిస్కెట్ తినాల్సిన కుక్కపిల్లకు ఖరీదైన 3 బిస్కెట్లు తిని కడుపు నింపుకునే అవకాశం వస్తుంది. మనిషి జీవితంలో కూడా ఇదే జరుగుతుందండి. ఇంట్లో పూజలు చేస్తారు, గుడికి వెళ్తారు. కానీ సరిగ్గా దేవుడు కరుణించే టైంకి ఓపిక కోల్పోయి వెనుక తిరుగుతుంటారు. కాబట్టి కొంచెం ఓర్పు, కొంచెం సహనంతో ఉంటే తన జీవితంలో కూడా విలువ కట్టలేని ప్రసాదం లభిస్తుందని తెలుసుకోలేకపోతున్నాడు. దేవుణ్ణి నమ్మకంతో పూజించండి. తప్పకుండా ఏదో ఒక రోజు అమూల్యమైన ప్రసాదంతో మన జీవితాన్ని మారుస్తాడు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఇదేనండి ఈరోజు నా మంచి మాట.